నిడుబ్రోలుస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రాగి రొట్టె లేదా రాగి చపాతి, రాగితో చేసే పుల్కా ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పిండి ఎలా కలుపుకోవాలనేది చూసేద్దాం. రెండు పాళ్ళు గోధుమ పిండి అండి. రాగి పిండి నేను ఈ ప్యాకెట్ తీసుకున్నాను, దగ్గరలో ఇదే ఉంది. మామూలుగా అయితే విడిగా పట్టించిన పిండి కూడా ఉందండి. ఇది అంతకుముందు నేను పట్టించిన పిండి ముందు కొన్నాను. ఇది వాడేస్తే బెటర్ కదా. ఒక గ్లాస్ రాగి పిండి తీసుకుంటున్నాను. మామూలు చపాతీకి కలిపినట్లే మనం ఇప్పుడు 2 వంతులు గోధుమ పిండి, 1 వంతు రాగి పిండి వేసుకున్నాం కదా. దీనిలో నేను నెయ్యి వేస్తున్నానండి. అందరూ నూనె వేసుకుంటున్నారు. ఒక బెటర్ సజెషన్ ఏంటంటే ఆరోగ్యపరంగా కానీ ఇది ఎలా అయినా కానీ నెయ్యి బెటర్ అండి. ఇది చిన్న మిల్లే కాబట్టి 3 సార్లు వేసాను. పెద్ద స్పూన్ అయితే ఒకసారి, లేదా మీ ఇష్టం, మీకు రుచికి బాగుంటుంది అనుకుంటే 2 సార్లు వేయండి. నెయ్యి వేయటం వల్ల ఇంకొక బెనిఫిట్ ఉంది. రుచి కాదు, పిండి కూడా చాలా మెత్తగా వస్తుంది. మీకు అసలు మాడమన్నా మాడదు, అంత బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. దీనిలో మీకు రుచికి సరిపడా, అంటే కొంచెం ఉప్పు తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు, లైట్గా వేసుకునే వాళ్ళు ఉంటారు. ఉప్పు కొద్దిగా వేసుకొని మామూలు చపాతీ పిండి కలిపినట్టు కలపండి. మామూలు చపాతీ పిండి అంటే కొంతమంది గట్టిగా కలుపుతారు, అలాంటప్పుడు విరివిగా పగిలినట్లుగా వస్తుంది రాగి పిండికి. అలా కాకుండా కొంచెం లూజ్గా కలపండి. కొంచెం లూజ్గా కలిపితే ఆ రాగి పిండిలో ఉండే బిరుస్తనం, మనం ఆల్రెడీ కాసేపు ఒక అరగంట నానబెడతాం చపాతీ పిండిని, అందుకని క్రాక్స్ రావు ఉండకి. కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఫస్ట్ చపాతీ పిండి తయారు చేసేటప్పుడే నీళ్లు పొయ్యకముందే ఆ నెయ్యిని, ఉప్పుని పిండి అంతటికి బాగా కలపాలి. ఇలా అంతా అన్ని వైపులా కలుపుకోవాలండి. కలుపుకున్నాక వాటర్ చల్లేసి మనం ముద్దలాగా చేసేసుకుందాం. మీకు శ్రీ గాయత్రి యూట్యూబ్ ఛానల్లో చాలా చిన్న చిన్న టిప్స్ చెప్తున్నానండి. అందరిలాగా విజువల్ ఎఫెక్ట్స్ లేవు, ఏం చూస్తాంలే అని అనుకునే వాళ్ళకి కాకుండా, కొత్తగా అసలు వంట అంటే తెలియని వాళ్ళకి తిరగమాత ఎలా వేసుకోవాలి, పచ్చడి ఎలా నూరుకోవాలి, పెరుగు ఎలా చిలకాలి, పాలు మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెరుగు ఎలా తోడుపెట్టుకోవాలని చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను. ఒక అక్కగా, ఒక చెల్లిగా, మీకు ఏ విధంగా అయినా మీకు నా ఛానల్ ఉపయోగపడింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ గాయత్రి యూట్యూబ్ ఛానల్ని నిడుబ్రోలుస్గా మార్చాము. అది చూసుకొని నిడుబ్రోలుస్ యూట్యూబ్ ఛానల్లో నా టిప్స్ కానీ, నా వంటలు కానీ, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి కొత్త వాళ్ళు, చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. పాత వాళ్ళు షేర్ చేయండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లేసి దీన్ని పిండి ముద్దని కలిపేసుకుందామండి. చూసారా, ఇది రాగి పిండి బిరుస్తనం వల్ల విరివిరివిరిగా ఉంది, అందుకే నేను లూజ్గా కలుపుకోమన్నాను. నాకు ఇప్పటికీ ఈ చెంబుతో చెంబు నీళ్ళు పట్టాయి, ఇంకా పడతాయి. కలిపిన తర్వాత, పూర్తిగా కలిపిన తర్వాత చూపిస్తాను పిండి. ఇది ముద్దగా అయింది కదండి. ముద్దగా అయినప్పుడు ఇంకొంచెం వాటర్ చల్లుకుంటాను. నేను పోయట్లేదండి నీళ్ళు, కొంచెం నీళ్ళు చల్లుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న గ్లాస్, కాఫీ గ్లాస్ వాటర్ పోసుకొని తడుపుకుంటున్నాను. కొంచెంగా కొంచెం నెయ్యి వేసా కదా, కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం లూజ్గా కలిపేసుకుంటాను. రెడీ అయిపోయిందండి, చూడండి. అయితే కొంచెం దీనికి ఉన్న హార్డ్నెస్ వల్ల ఎక్కువగా బాగా పిసకాల్సి వస్తుంది, నలపాల్సి వస్తుంది. కొంచెం గట్టిగా, ఇదిగోండి నేను వాటర్ కంటెంట్ వేసుకుంటూ ఇలా చేసి పెట్టేశాను. దీన్ని ఒక పావు గంట ఆరనిచ్చానంటే చాలా మెత్తగా వస్తాయి. మీరు ఎవరైనా చుట్టాలు, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు మీరు వాటికి చెప్పాలని అంటే, లేకపోతే బండ కతుక్కుంటున్నా ఏదైనా ట్రబుల్ వచ్చిందంటే, అప్పుడు మీరు ఒక పావు కప్పు లేదా అరకప్పు మైదా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేయండి. మనకి బండ్ల మీద రాగి రోటీలు ఎలా తయారు చేస్తారో అలా పల్చగా వస్తాయి. కాకపోతే మీరు చపాతీ ఒత్తుకునేటప్పుడైనా, మామూలు చపాతీ అయినా నేలకి అతుక్కుంటుంది అంటే కింద స్ప్రెడ్ చేయండి. మైదాని స్ప్రెడ్ చేసి తర్వాత దాని మీద ఒత్తండి. చపాతీ ముద్దకు కూడా ఇలా ముద్ద చేసినప్పుడు ఇలా అంటారు కదా, ఇలా అన్నప్పుడు దాన్ని ఒకసారి మైదా పిండిలో కనుక
మైదాపిండిలో ఇలా రెండు వైపులా ఇలా కనుక ఒత్తి మనం రోల్ చేస్తే చపాతీ బండకి అతుక్కోదు. మీకు పల్చగా ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుంది. మీకు రాగి రోటీలు కావాలంటే దీంతో మాత్రం ఒక అరకప్పు మైదా పడుతుందండి. మైదా వేసుకొని కలుపుకోండి. ఇదిగోండి బాల్ లాగా రోల్ చేసా కదా, మైదా పిండిలో ఇలా ప్రెస్ చేసి రెండు వైపులా ఇలా రుద్దిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు రుద్దుతాం. అప్పుడు మళ్ళీ ఒకసారి మైదా పిండి చల్లుకోండి. ఇది మీకు ఎందుకంటే చెప్తున్నాను, పల్చగా రావటానికి. ఇదిగో ఈ బండకి చపాతీ అతుక్కోకుండా ఉండడానికి రెండో వైపు కూడా చల్లుకోండి. మీరు పెనం మీద కాల్చేటప్పుడు ఒకసారి చపాతీని విదిలించుకుంటే ఆ డస్ట్ అనేది దాని మీద పట్టదు. మీకు ఇంకొక ముఖ్యమైన టిప్ అండి, వంటకారు నూనె వేస్తారు, పక్కనే వాడిన నూనె వేసేస్తుంటారు చపాతీ పిండి కలపటానికి. మీకు చాలాసార్లు చపాతీలు తిన్న తర్వాత మంట తేపులు కానీ పులితేపులు కానీ రావటానికి కారణం వంటకారు నూనె. దాన్ని వాడొద్దండి. కాల్చడానికైనా కొంచెం ఫ్రెష్ నూనె వాడుకోండి, దాన్ని ఇంక దేంట్లో అయినా వాడుకోండి తిరగమాతలు. కానీ ఎక్కువ సార్లు తెల్లింది మాత్రం అలా వాడుకోవడానికి కూడా పనికిరాదు. ఇదిగోండి, మీకు ఎంత స్ప్రెడ్ చేస్తే అంత వస్తుంది, వెడల్పు వచ్చేస్తుంది బాగా. అది చూసారా, లేచి వస్తుంది. మీకు రాగి పిండి ఎక్కువ పడింది అన్న డౌట్ ఉంటే మాత్రం, కలవటం లేదు విరిగిపోతుందంటే ఒక్క పావు కప్పు అరకప్పు మైదా వేసుకోండి. ఇది నేను ఆప్షనల్గా చెప్తున్నాను. అప్పుడు కలుపుకునేటప్పుడే ఒక్క నెలక కనుక గోధుమ పిండి ఎక్స్ట్రా వేస్తే ఆ మైదా పిండి అవసరం కూడా ఉండదు. నేను కేవలం చపాతీలు రుద్దుకోవడానికి మాత్రమే పక్కన పెట్టుకున్నాను మైదా పిండి. బండకి అతుక్కోకుండా ఉంటుంది, మనకి ఎక్కువ పెద్ద సైజు వస్తుంది అని చెప్పేసి. పెనం బాగా కాలిందండి. కాలిన తర్వాత నేను మళ్ళీ అది తుడిచేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాను. ఇదిగోండి, చపాతీ వేసేసాను. రాగి పిండి చపాతీ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు హై పెట్టుకుంటే, ఇప్పుడు చపాతీ వేసాక హైగానే పెట్టుకున్నామంటే, నూనె కానీ పైన స్ప్రెడ్ చేయట్లేదు. దానిలో ఉన్నదేను ఒట్టి పుల్కలాగా కాల్చి చూపిస్తాను చూడండి. ఇలా పొంగు వస్తుంది, కొంచెం కొంచెం ఉబ్బుతున్నప్పుడు ఇలా అనండి. ఇంకొంచెం పైకి గాలి బుడగల్లాగా వస్తుంది, బాగుంటుంది. లోపల పొరలాగా వస్తుంది, పూర్తిగా కాలుతుంది కూడా హై పెట్టినప్పుడు. హై పెట్టేసి అటు ఇటు వెళ్ళొద్దండి, అడుగున చెక్క అవుతుంది. ఇది నేను అసలు పైన స్ప్రెడ్ చేయలేదు ఆయిల్ అనేది. దోసకి వాడిన అడుగునున్న ఆయిల్ ఇటువైపు అంటుకొని మనకి కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తోంది. రాగిపిండి చపాతీ రెడీ అయ్యింది. నిడుబ్రోలుస్ యూట్యూబ్